అరకు పార్లమెంటు స్థానంలో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. పార్వతీపురంను మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. మన్యంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామంటున్న కొత్తపల్లి గీతతో మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్తపల్లి గీత గారు నామినేషన్ వేశారు. నామినేషన్ వేసి ఆవిడ చాలా ఉత్సాహంతో జనాల మధ్య ఈరోజు నామినేషన్ వేయడానికి కేంద్ర మంత్రివర్యులు ఫగ్గత్ సింగ్ గారు కూడా వచ్చారు. ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం గారు, మీరు గతంలో ఇక్కడ అరకు పార్లమెంట్ చేశారు. మీ తాలూకా అప్పటికి ఇప్పటికీ మీ దృష్టిలో వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిశీలిస్తారు? అప్పటికి ఇప్పటికీ అంటేనండి 2019 వరకు మనం చాలా విధాలుగా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే 27 అంబులెన్సెస్ ఇచ్చాము, అలాగే స్ట్రీట్ లైటింగ్ ఇచ్చాము, చాలా రకాలైన డ్రైనేజ్ సమస్యలు కొన్నిటికి డబ్బులు ఇచ్చాము. అండ్ చూస్తే ఇక్కడ రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి కృషి చేసాము. అలాగే సాలూరుకి రైల్ బస్ వేసాము. కానీ ఇప్పుడు తీసేశారనుకోండి, అంటే మనం చేసినవన్నీ కూడా అండూ చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం. మేము చేసినవన్నీ కూడా అండూ చేసేగలిగే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ అన్ని మూసేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేకుండా చేశారు, గిరిజనులకు విద్య అందనివ్వకుండా చేశారు, ఇక్కడున్న ప్రజలకి మున్సిపాలిటీలు కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. రూపాయి ఫండ్స్ లేవు, సప్లాన్ నిధులు లేవు, ట్రైకార్ నిధులు లేవు, చెప్పుకుంటూ పోతే యువతకు ఉపాధి లేదు, టైంకి జీతాలు లేవు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు ఫెయిల్యూర్స్. సో అప్పటికన్నా ఇప్పుడు సమస్యలు ఇంకా ఎక్కువైనట్టు భావిస్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు మా భుజస్కంధాల మీద ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారో వారందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి 100% కృషి చేయవలసిన అవసరం ఉంది. కృషి చేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఈ కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గోల్ తోటి ఉన్నారు, ఈ ప్రాంత అభివృద్ధికి వారు దోహదపడాలని. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసినప్పుడు అరకులో ఏ విధమైన చాలా సస్యశ్యామలంగా టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా అభివృద్ధి చెంది ఉండేది. ఈ రోజైతే గంజాయి ఆంధ్రప్రదేశ్గా మీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా విమర్శిస్తున్నారు. ఇక్కడ మద్యం, గంజాయి అన్ని మత్తులకి యువత బానిస అవుతున్నారు. ఇక్కడ ఈ ఎన్డీఏ కూటమి నుంచి మీరు గెలిచి ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ కానీ వస్తే మీరు మొట్టమొదటిగా చేయవలసింది ఏం పని అనేసి మీ ముందుంది. ఈరోజు అండి మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన జగన్ మద్యాన్ని ఏర్లై పారిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మద్యం మొత్తం కూడా ఈరోజు చెప్పాలంటే డిజిటల్ పేమెంట్ మొత్తం దేశం అంతా చేస్తున్నా సరే మద్యం మాత్రం కొనుక్కోవడానికి డబ్బులే ఇవ్వాలి. పేమెంట్ డిజిటల్ పేమెంట్స్ లేవు, అంతా క్యాష్ పేమెంట్, క్యాష్ అండ్ క్యారీ. బికాజ్ అదంతా ఎక్కడికి వెళ్తుందో, ఏ ప్యాలెస్కి వెళ్తుందో, లేకపోతే ఎవరింటికి వెళ్తుందో, ఎవరి జేబుల్లోకి వెళ్తుందో అందరికీ తెలుసు ఈరోజు. అండ్ యువత కంప్లీట్గా నిర్వీర్యమైన పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో యువత అన్న వాళ్ళెవరూ ఎందుకు పనికి రాకుండా పోవాలి, వాళ్ళు గంజాయికి బానిస అవ్వాలి, వాళ్ళు మద్యంకు బానిస అవ్వాలి, అప్పుడే ప్రజలు కష్టాల్లో ఉండి నా మాట వింటారన్న ఆలోచనలో ఉన్నారైనా. కానీ అది తప్పుడు ఆలోచన. యువత ఎప్పుడైతే దేశానికి ఉత్సాహవంతంగా మారుతారో, ఎప్పుడైతే ఉపాధి కల్పించగలమో, ఎప్పుడైతే యువతను సరిగ్గా ఉపయోగించుకోగలమో ఆ దేశాభివృద్ధి యువతతోటే సాధ్యమవుతుంది. కాబట్టి యువతకు ఉపాధి కల్పనలో కానీ ఈ గంజాయి మయం నుంచి కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో హోమ్ మినిస్ట్రీతో కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అండ్ మనం చూస్తే ఈరోజు పోర్టుకి 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. అది ప్రభుత్వం ఎలాంటి పెద్దలు సహకారం లేకుండా వచ్చిందంటే ఎవరు నమ్మరు. వాళ్ళు ఏమేమి బ్లేమ్ చేస్తున్నారో అది సెకండ్ థింగ్. బట్ ఎలక్షన్స్ ముందే 2 నెలల ముందు వచ్చేటట్టయితే మొత్తం ఇక్కడంతా పంచిపెడదామని ఆలోచించినట్టు నాకైతే సమాచారం. కాబట్టి ఈరోజు యువత ఆలోచించాలి, ఎట్లాంటి పరిస్థితుల్లో యువతని కంప్లీట్గా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారన్నది చూసుకుని మనం 100% ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కన్ను తెరవలసిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో మన బిడ్డలే ఏమీ చేయకుండా ఖాళీగా చదువుకుని ఇంట్లో కూర్చుంటే మనం దాన్ని ప్రోత్సహించాం. ఎందుకంటే కొన్నాళ్ళు ఉంటే సైకోగా మారిపోతారు. అలాగే ప్రజల్లో కూడా వాళ్ళకి ఉపాధి కల్పించకుండా వాళ్ళకి కేవలం ఏదో నేను చెయ్యి ఎప్పుడు చాచుతూనే ఉండాలి, నన్ను ఎప్పుడు యాచకులుగానే ఉండాలి ప్రజల్ని అట్లా చూస్తూ వారిని నిర్వీర్యం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. ప్రజలు ఈరోజు ఓటనే హక్కుని 100% వాళ్ళ జీవితాలకి ఈరోజు కూటమి గెలుపు కోసమే కాదు, కానీ భావి భారత తరాలు బాగోవాలంటే 100% కూటమిని గెలిపించాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలి. అక్కడ సెంటర్లో మన నరేంద్ర మోదీ గారు గెలవడం అన్నది ఆల్మోస్ట్ పక్కా. కానీ మన రాష్ట్రం నుంచి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయాలి. అరకు పార్లమెంట్ మనం గెలిచి ఆయన గిఫ్ట్గా ఇస్తామని నేను భావిస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూడా ఒక విజనరీ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ఏ రోజైతే ప్రజల కోసం ఈరోజు తన సుఖమైన జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సంకల్పం రాష్ట్రం బాగుపడాలని. కాబట్టి వారిద్దరూ ఏదైతే ఆశించారో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశంలో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.
ఇక్కడ పరిస్థితి పార్తీపురంలో నామినేషన్ వేసిన కొత్తపల్లి గీత గారు తాను ఎంపీగా గెలుస్తానని చెప్పి చాలా ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ కానీ మరోసారి ఎన్డీఏ కూటమి తరఫు నుంచి ఎంపీ అయితే పార్తీపురం మన్యం జిల్లాని అద్భుతంగా తీర్చిదిద్దే ఇది తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వమే వస్తుంది, మోడీ గారే వస్తారని చెప్పి ఆవిడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం నుంచి సుబ్బారావు, జీ తెలుగు న్యూస్.